హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. జనవరి మంత్ కరెంట్ అఫైర్స్ ఇవి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్ట్ 2024ని ఏ రాష్ట్రం నిర్వహిస్తుంది? ఏ పాండిచ్చేరి, బి గోవా, సి కర్ణాటక, డి రాజస్థాన్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి గోవా. 2023లో మహిళలు పనిచేయడానికి ఉత్తమ నగరంగా పిలిచిన ప్రాంతం ఏది? ఏ చెన్నై, బి ముంబై, సి ఢిల్లీ, డి కోల్కతా. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ చెన్నై. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ నగరంలో లక్షద్వీప్ దీవుల మధ్య సబ్మరైన్ ఆప్టికల్ ఫైబర్ అనుసంధాన ప్రాజెక్టును ప్రారంభించారు? ఏ ముంబై, బి కొచ్చి, సి మంగళూరు, డి గోవా. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కొచ్చి. అంతర్గత జలమార్గాల అభివృద్ధి మండలి ప్రారంభ సమావేశం ఎక్కడ జరిగింది? ఏ ముంబై, బి కొచ్చి, సి ఢిల్లీ, డి కోల్కతా. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి కోల్కతా. జనవరి 9, 2024 ప్రారంభించిన హీల్ ఇన్ ఇండియా, హీల్ బై ఇండియా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఏ పర్యాటకాన్ని ప్రోత్సహించడం, బి ప్రపంచవ్యాప్తంగా వైద్య సదుపాయాలను విస్తరించడం, సి వైద్య మౌలిక సదుపాయాలను పెరుగుపరచడం, డి దౌత్య సంబంధాలను బలోపేతం చేయడం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ప్రపంచవ్యాప్తంగా వైద్య సదుపాయాలను విస్తరించడం. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ప్రభుత్వం వారణాసిలో 25,000 గృహాలకు గణనీయమైన రాయితీలను అందిస్తూ 2 నెలల్లో సోలార్ పైకప్పులను ఏర్పాటు చేయాలని యోచిస్తుంది? ఏ బీహార్, బి మహారాష్ట్ర, సి గుజరాత్, డి ఉత్తరప్రదేశ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. దేశంలో మొట్టమొదటిసారి పరిశుభ్రమైన ఫుడ్ స్ట్రీట్ను ఏ నగరంలో కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ప్రారంభించారు? ఏ ఇండోర్, బి ఉజ్జయిని, సి భూపాల్, డి గ్వాలియర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఉజ్జయిని. మల్కన్గిరి విమానాశ్రయాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఏ ఒడిశా, బి బీహార్, సి పశ్చిమ బెంగాల్, డి జార్ఖండ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ జనవరి 12, 2024 27వ జాతీయ యువజనోత్సవాలను ప్రధాని నరేంద్ర మోదీ ఏ నగరంలో ప్రారంభించారు? ఏ ముంబై, బి ఔరంగాబాద్, సి నాసిక్, డి నాగ్పూర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి నాసిక్. భారతదేశంలో నైతిక విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ ప్రవేశపెట్టిన కొత్త మార్గదర్శకం ఏంటి? ఏ ఎడ్యుఎథిక్స్ ఇనిషియేటివ్, బి విద్య విలువలు 2.0, సి ఎథిక్స్ ఎక్సెల్ ప్రోగ్రామ్, డి మూల్య ప్రవాహ్ 2.0. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి మూల్య ప్రవాహ్ 2.0. పదవీ విరమణ పొందిన అధికారులు తమ సర్వీసులో చేసిన సేవలను గుర్తిస్తూ అనుభవ్ అవార్డులను అందజేస్తున్న శాఖ ఏది? ఏ సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల మంత్రిత్వ శాఖ, బి పెన్షన్ మరియు పెన్షనర్ సంక్షేమ శాఖ, సి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డి ప్రజా ఫిర్యాదుల విభాగం. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి పెన్షన్ మరియు పెన్షనర్ సంక్షేమ శాఖ. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రదర్శించే సంప్రదాయ జానపద ప్రదర్శన గంగిరెద్దు మేళం ఏ రాష్ట్రాలకు సంబంధించినది? ఏ కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్, బి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్, సి మహారాష్ట్ర మరియు పంజాబ్, డి తమిళనాడు మరియు కేరళ. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. పర్యాటకాన్ని పెంపొందించేలా అభివృద్ధి చేసిన పేయింగ్ గెస్ట్ పథకాన్ని ఏ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు? ఏ ఉత్తరప్రదేశ్, బి మహారాష్ట్ర, సి కర్ణాటక, డి రాజస్థాన్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్. దేశంలో ఈవెంట్ వింగ్స్ ఇండియా 2024 ఏ రాష్ట్రంలో జరిగింది? ఏ మహారాష్ట్ర, బి ఢిల్లీ, సి తెలంగాణ, డి కర్ణాటక. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి తెలంగాణ. గ్రాడ్యుయేట్లు, డిప్లొమా నిరుద్యోగులకు సహాయం అందించేలా యువనిధి పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఏ మహారాష్ట్ర, బి పశ్చిమ బెంగాల్, సి కర్ణాటక, డి తెలంగాణ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కర్ణాటక. సో దట్స్ ఆల్ ఫర్ టుడే guys. Please do like, share and subscribe for more interesting updates. Thanks for watching.